వార్తలకు తిరిగి స్వాగతం. కేంద్ర రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహకారంతో భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో 23వ అంతర్రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు 3 రోజుల పాటు వైభవంగా జరిగాయి. 3 రోజుల కళాభారతి ఉత్సవాలలో ఉత్తరాంధ్ర కళాకారులచే దేవరాగం, హైదరాబాద్ కళాకారులచే స్వేచ్ఛా నాటిక, గుంటూరు కళాకారులచే ఇంద్రప్రస్థం నాటికలను ప్రదర్శించారు. ఈ నాటకోత్సవాలలో వివిధ విభాగాలలో కళాకారులైన ప్రముఖులను ఆహ్వానించి వారితో ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చివరి రోజు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ జి వెన్నెలతో పాటు పలువురు కళాకారులు పాల్గొని కళాకారులను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ మాట్లాడుతూ కళారూపాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. గద్దర్ కుమార్తె వెన్నెల మాట్లాడుతూ కళల్ని, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. చాలా అందంగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి. మా గుంటూరు నుంచి వచ్చిన రవీందర్ రెడ్డి అన్న తండ్రిగా బాగా చేశాడు, నాకు నాన్నే గుర్తుకొచ్చాడని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నారు. ఇవాళ నీ చూపుడి వేలితో లోకాన్నే చూశానని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెన. సాంఘిక నాటకాన్ని ప్రదర్శించి కుటుంబం విలువల యొక్క గొప్పతనాన్ని తెలియజేసి, దాంతోపాటు అంటే తల్లి, తండ్రి, కొడుకు, కోడలు వాళ్ళు ఉన్న రిలేషన్స్, వాళ్ళు ఎట్లా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి, ఎట్లా నమ్మకంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం సంపాదన లేకపోతే విలువ ఉండదు, సంపాదన లేకపోతే ఎలాంటి బతుకు ఉండదని అన్ని రకాలుగా తెలియజేసినందుకు నాటకం చాలా చక్కని నాటకం ప్రదర్శించారు. ఇట్లాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసినందుకు ఆర్గనైజింగ్ కమిటీకి కూడా అభినందనలు తెలియజేస్తాను. ఇక్కడ నేను ఉండి నాటకాలు చూశాను, ప్రదర్శనలు చూశాను. కళలు బతికించాలి, సంస్కృతిని బతికించాలి. ఎప్పుడైతే మన భారత సంస్కృతిని, మన తెలంగాణ సంస్కృతిని మనం బతికించుకొని రానున్న తరానికి అప్పచెప్తామో అప్పుడే మనకు నవ సమాజం ఏర్పరచుకోవడానికి మనకు పునాది ఏర్పడుతుందని గట్టి నమ్మకంతో ఇలాంటి కళా సంస్థని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుంది. ప్రభుత్వం తరఫున, తెలంగాణ సంస్కృతిక సారథి తరఫున మేము ఎప్పుడూ అండదండగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఈ 2001లో పురుడు పోసుకున్న ఈ కళాభారతి నేటికి 23 సంవత్సరాలైంది. ఒక చంటి బిడ్డని 23 సంవత్సరాల దాకా ఎలా పెంచుతామో అలాగే ఈ కళాభారతిని కష్ట నష్టాలకు కూర్చుకొని ఇంత దాన్ని తీసుకొచ్చాము. అలాగే గతంలో కేంద్ర ప్రభుత్వము, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఆర్థిక సాయం చేస్తుంది. వారి యొక్క సహకారము, భద్రాచల పట్టణంలోని ప్రజల యొక్క సహకారంతో ఈ యొక్క కళాభారతి కార్యక్రమాలు దిగ్విజయంగా ఈ రోజు వరకు నిర్వహిస్తున్నాం.